ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ 2 పార్ట్లు చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. సరిగ్గా ఈ రోజుకి రిచర్డ్ నేను కలుసుకొని 5 సంవత్సరాలు మరియు రిచర్డ్ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 4 సంవత్సరాల నుండి నేను కడుపులో బిడ్డను మోస్తున్నాను. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది సృష్టి విరుద్ధం. కానీ రిచర్డ్ చనిపోయే ముందు తనకున్న శక్తులతో నా ప్రసవమును ఆపేశాడు. తను చెప్పిన విషయాలు నన్ను భయభ్రాంతులకు గురిచేసింది. నా కడుపులో కేవలం మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను మోస్తున్నానని అనుకున్నాను. కానీ అది తప్పని తెలిసింది అని 1890లో డైరీలో మార్చ్ 23వ పేజీలో చదువుతూ తర్వాత పేజీకి వెళ్ళింది ఇషా. మిగతాదంతా ఖాళీగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? 1890కి ముందు ఏం జరిగింది? అసలు రిచర్డ్ చనిపోయే ముందు ఆమెకు ఏం చెప్పాడు? ఇవే ప్రశ్నలు ఇషాను వెంటాడుతున్నాయి. రామాపురం అనే ఊరికి సంబంధించిన తవ్వకాలలో బయటపడ్డ క్లైర్ హజల్వుడ్ అనే బ్రిటిష్ అధికారికి సంబంధించిన డైరీని చదువుతూ సందిగ్ధంలో ఉండిపోయింది ఇషా. ఇదేదో ఒక కట్టుకథలా ఉందనుకొని పక్కన పెట్టేసి తవ్వకాలలో దొరికిన మిగిలిన వాటిపైన దృష్టి పెట్టింది. ఇంతలో ఇషాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో వచ్చిన అరగంట తర్వాత ఇషా క్యాథలిక్ ఫాదర్ అయిన జోసెఫ్ ఒక చిన్న రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఇషా జోసెఫ్ను ఆతృతగా అడిగింది. మొట్టమొదటి ప్రశ్న, మైరా ఎలా ఉంది? జోసెఫ్ తన జేబులోని ఫోన్ తీసి మైరా యొక్క ఫోటోలు చూపించాడు. ఒక 5 ఏళ్ల చిన్న పాప క్రైస్తవ దేవాలయంలో ధరించే దుస్తులు వేసుకొని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్న ఫోటోలను చూసింది. అంతే, ఇషా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక మైరా నీ కూతురు అనే విషయం మర్చిపో ఇషా. ఆ ప్రభు నీడలో తను చాలా సుఖంగా సురక్షితంగా ఉంది. తనకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సన్యాసిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. తను ఇక ముందు బ్రతకాలనుకుంటే మోనాస్ట్రీని వదిలి రాకూడదు. ఒకవేళ దానికి విరుద్ధంగా జరిగిందంటే సంవత్సరం క్రితం తన పరిస్థితి ఏంటో నువ్వే దగ్గరుండి చూసావంటూ జోసెఫ్ ఇషాను గతాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా సంవత్సరం క్రితం 4 ఏళ్ల మైరా ఒక చీకటి రాక్షసుడిని వశపరుచుకోవాలని ప్రయత్నించింది. ఆ వశపరుచుకునే క్రియను ఆదిలోనే జోసెఫ్ మరియు ఇషా భగ్నం చేశారు. జోసెఫ్కు తన జీవితకాలం మొత్తం కూడా సమాధానం దొరకని ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ఒక 4 సంవత్సరాల పాప ఏ విధంగా ఒక చీకటి రాక్షసుని వశీకరణం చేసుకోగలదు? అసలు ఎలా ఆ మంత్రాలను తను జపించిందో అర్థం కాలేదు. ఈ విశ్వంలోని మనిషి జ్ఞాపక శక్తికి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకుని మైరాను దైవ ప్రభు ప్రార్థనల మధ్య ఒక మోనాస్ట్రీలో మనోబంధన చేశారు జోసెఫ్. ఇదంతా గుర్తు చేసుకున్న ఇషా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జోసెఫ్ ఆమెకు ధైర్యాన్ని చెప్పి ఆ మరుసటి రోజే ఒక కీలక సమావేశం కొరకై వాటికన్ సిటీకి బయలుదేరాడు. ప్రొఫెసర్ మిత్ర యొక్క నాయకత్వంలో రామాపురం అనే గ్రామంలో తవ్వకాలు మొదలయ్యాయి. 3 రోజులయ్యింది. మొదటి 3 రోజుల్లోనే ఎన్నో శిల్పాలు మరియు కొన్ని తాళపత్రాలు దొరికాయి. ప్రొఫెసర్ వాటితో స్థల ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్ మరియు అతని అసిస్టెంట్ అయిన ఇషాకు నగరంలోని ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. హోటల్లో నుండి రామాపురానికి సరిగ్గా 2 గంటలు. కానీ రామాపురం ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. దాంతో సాయంత్రం 7 గంటల వరకే పనులు సాగిస్తారు. ఎత్తైన తవ్వకాలలో దొరికిన డైరీ అవ్వడంతో
ఇషా దాని గురించి మరియు క్లైర్ గురించి అణువణువునా తెలుసుకోవడానికి నాంది పలికింది. ఫాదర్ జోసెఫ్ వాటికన్ సిటీలో దిగాడు. ఆ సమావేశాన్ని అతి ముఖ్యమైనదిగా మరియు రహస్యమైనదిగా వాటికన్ పెద్దలు బదిలిచ్చారు. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విశ్వం మొత్తాన్ని చీకటి శక్తుల బారి నుంచి కాపాడాలని. వాటికన్ సిటీలో గ్లాస్గో నగరానికి చెందిన ఒక మత పెద్దకు విచిత్రమైన కలలు వస్తున్నట్టు, ఆ కలలలో నరకానికి అతి భయంకరమైన చక్రవర్తి మరియు తన కింద 85 సైన్యాలు, ఒక్కొక్క సైన్యంలో కొన్ని వేల మంది రాక్షసులకు ఆధిపత్యం వహిస్తున్న బెలెత్ ప్రభువు ఈ భూమి యొక్క మీద ఎక్కడో బంధింపబడిన వారి మహారాజును విడుదల చేయడానికి తన సైన్యం భూమి మీదకు వచ్చినట్లు కనపడడంతో వాటికన్ పెద్దలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకొని తను చెబుతున్నదంతా నిజమేనని తేల్చిన వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెవెన్, ఎర్త్ అండ్ హెల్. హెవెన్ను దేవతలు పరిపాలిస్తుండగా హెల్ను రాక్షసులు పరిపాలిస్తున్నారు. ఈ భూమిని కూడా రాక్షసులే ఆక్రమించుకొని త్రిలోకాలలో వారిదే పై చేయి ఉండాలనేదే బెలెత్ ఆలోచన అంటూ తన మిగతా ప్రసంగాన్ని కొనసాగించాడు ఆ మత పెద్ద. ఇప్పటికే ఎన్నో దేశాలలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. విశ్వం మొత్తం ప్రార్థనలతో ముందుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఒక రాత్రి 9 గంటలకు ఇషా మరియు ప్రొఫెసర్ హోటల్ చేరుకున్నారు. ప్రొఫెసర్ను మొదట ఫ్లోర్లోని ఆయన రూమ్లో వదిలేసి 5వ ఫ్లోర్లో ఉన్న తన రూమ్కు వెళ్ళడానికి లిఫ్టును తీసుకుంది ఇషా. లిఫ్ట్ డోరు పారదర్శకంగా గాజుతో తయారు చేయడంతో లోపలి నుండి బయటకు మరియు బయట నుండి లోపలికి చూడగలిగే అవకాశం ఉంది. 5వ ఫ్లోర్ బటన్ నొక్కగానే లిఫ్ట్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. మొదట 2 ఫ్లోర్లలో మనుషులు కనబడిన 3వ ఫ్లోర్ నుండి కారిడార్ ఖాళీగా ఉంది. 3వ ఫ్లోర్ దాటి పైకి వెళ్ళగానే 4వది కూడా ఖాళీగానే ఉంది. హోటల్లో బాగా హై క్లాస్ అవ్వడంతో కారిడార్ మొత్తం శాండిలియర్ టైల్ లైట్స్తో కలకలలాడిపోతున్నాయి. ఇషా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో 5వ అంతస్తు వచ్చేలోగా తన తలవాల్చి అలా కళ్ళు మూసుకుంది. సంవత్సరం ముందు ఫాదర్ జోసెఫ్ మైరా పైన చేసిన ఎగ్జార్సిజం దృశ్యాలు గుర్తుకు వచ్చి సరిగ్గా 10 క్షణాల తర్వాత ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. లిఫ్ట్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. అయినా 4వ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇంతసేపు ఏమిటి? లిఫ్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని తన చూపు పైకి తిప్పింది. డిస్ప్లే బోర్డులో 4th ఫ్లోర్ అనే చూపెడుతుంది. ఇంకా 2 అంతస్తులు పైకి వెళ్ళిన బోర్డులోని సంఖ్య మాత్రం మారలేదు. లిఫ్ట్ అదే 4వ అంతస్తులోనే మళ్ళీ వెళ్తుంది. ఇషాకు ఆశ్చర్యం వేసి స్టాప్ బటన్ నొక్కింది. అయినా ఆగట్లేదు. ఇంతసేపు ఎలా? మార్పు చూడని ఇషా అదే 4th ఫ్లోర్ ఈసారి మాత్రం చివర్లో ఉన్న షాండిలియర్ లైట్ ఆర్పేయడం గమనించింది. ఈసారి పైకి వెళ్ళినప్పుడు దాని తర్వాత ఉన్న షాండిలియర్ లైట్స్ ఆరిపోయాయి. అలా ప్రతిసారి లిఫ్ట్ ఆ ఫ్లోర్కి వెళ్తుండగా చివరి నుండి ఒక్కొక్కటిగా ఆరిపోతూ ఇషా గుండెల్లో భయాన్ని నింపాయి. చివరగా తన ముందున్న ఒకానొక షాండిలియర్ ఆరిపోగా లిఫ్ట్ కూడా ఆగిపోయి కారిడార్ మొత్తం చిమ్మని చీకటితో నిండిపోయింది. భయంతో విలపిస్తూ లిఫ్ట్ బటన్లు నొక్కుతూ కానీ ఏది పనిచేయట్లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ ఎవరో చిన్న పాప యొక్క మధురమైన గొంతు వినపడింది. హెల్ప్ 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 మీ అంటూ కేకలు వేసింది ఈషా. హౌ ఐ వాండర్ వాట్ యు ఆర్, హెల్ప్ మీ ప్లీజ్.
అబ్బో ద వరల్డ్ సో హై. అంత చీకటిలో దూరంగా ఏదో వెలుతురు కనబడింది. ఎవరో కాండిల్ పట్టుకొని వస్తున్నట్టు ఇషా గొంతు మూగబోయింది. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. మెల్లగా క్యాండిల్ కారిడార్ చివర నుండి ఇషా వైపుకు కదలడం మొదలుపెట్టింది. ఇషా కళ్ళు అలా వస్తున్న దృశ్యాన్ని చూడగానే భయంతో పెద్దవైపోయాయి. క్యాండిల్ వెలుగులో ఒక చిన్న పాప తెల్లటి గౌను వేసుకొని వస్తున్నట్టు కనబడింది. పాప ముఖం మాత్రం జుట్టుతో కప్పేసి ఉంది. ఏదో తెలియని భయంతో చేతులు ఆమె వణుకుతున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మళ్ళా మొదలుపెట్టింది. ఇషా వెనుకడుగులు వేస్తూ లిఫ్ట్ మూలలోకి వెళ్ళి ఒళ్ళు బిగుసుకుపోయి నిలబడి ఉంది. సరిగ్గా పాప లిఫ్ట్ ముందరికి వచ్చేసరికి తన ముద్దు మాటలతో కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇషాకు ఆ పాపకు మధ్య ఉన్నది లిఫ్ట్ డోర్ మాత్రమే. 4th ఫ్లోర్ అంటూ వాయిస్ వినబడి డోర్ మెల్లగా తెరుచుకుంది. పాప వెనకాల చిమ్మ చీకటి. లిఫ్ట్కి ఆనుకుంటూ కింద కూర్చోనేసింది ఈషా. పాప మెల్లగా తల ఎత్తి ఈషా వైపు చూసింది. పాప కళ్ళలో ఒక తెలియని ఆకర్షణ, ముఖంలో అందమైన చిరునవ్వు, మంచి అభినయాలు కలిగిన ముఖం. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని తన ముద్దు మాటలతో అడిగింది చిన్న పాప. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ అని భయంతో ఏడుస్తూ ప్రాధేయపడింది ఈషా. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ అని మాట్లాడుతుండగానే తన జుట్టుకు క్యాండిల్ నిప్పు తగలడంతో కాలడం మొదలైంది. ఓ మై గాడ్ అంటూ క్యాండిల్ని కింద పడేసి తన జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి ప్రయత్నించింది ఆ చిన్న పాప. ఒక్కసారిగా మంట పెద్దదవడంతో ముఖాన్ని కూడా కాల్చివేసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.